పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గినాయి. ఎందుకు సావిత్రి తగ్గుతేంది పెరుగుతేంది, మన తాన పెట్రోల్ కొట్టించుకునేందుకే పైసలు లేవంటే అని అనుకుంటారు కదా. ఉన్నోళ్ళన్నా కొట్టించుకుంటారని చెప్పిన. సరే కానీ హెడ్లైన్స్ ఇద్దాం. షురువైంది ఇయాల పార్లమెంటు, జోరుగా నడిచింది మాటల ఫైటు. ఏటీఎంలో వస్తలేవు నోట్లు, పబ్లిక్కి అలవాటైన పాటలు. గాలివారి పెండ్లి కహాని, చూస్తే అయితరు పర్షాని. లగ్గం బలం చూపించుకుంటున్న సత్తి. 2 చేతులు పోయి 4 చేతులు అయితే అంటానంటే ఇన్నవా నువ్వు? ఇనకపోతివి. ఇప్పుడు ముహూర్త బలం మంచిగా ఉన్నదంట, నా లగ్గం నేను చేసుకుంటా. నోట్ల మార్పిడికి మంగ్లీ తిప్పలు. నా దగ్గర ఇంకా 50,000 ఉన్నాయి సావిత్రి. జీతం పైసలు అన్ని కడుపు కట్టుకొని దాచుకున్నా. అవన్నీ ఇప్పుడు ఎట్లా మార్చుకోవాలి? ఆగమేనా ఇప్పుడు? ఇన్ని దినాల సంది పార్లమెంటు బంగ్లాల ఎన్నో బిల్లులు పాస్ అయినాయి, ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు, ఎంతో మంది లీడర్లు మాట్లాడినరు, ఎన్నో పంచాదులు తశవైనాయి, ఇంకెన్నో పంచాదులు ఉట్టినాయి. కానీ ఈ చలికాలం మీటింగ్లో మాత్రం పార్లమెంట్లో ఉన్న లీడర్లకు చెమటలు పడతాయో కానీ పబ్లిక్కి మాత్రం చెమటలు పట్టుడైతే పక్కా. ఎందుకంటారా, మన దేశంలో నోట్లలో నడుస్తుంది కదా, కాబట్టి ఏ లీడర్ ఏం మాట్లాడతాడో. మళ్ళా సర్కారు ఇంకేమైనా నోట్లు మార్చుకునేందుకు డేట్ పెంచుతుందా, పైకం ఎక్కువ మార్చుకునేందుకు ఛాన్స్ ఇస్తుందా? అసలు అన్నిటికంటే మోడీ సార్ ఏం మాట్లాడతాడు? అన్నిట్ల రేట్ని తగ్గిస్తారా? ఇగో ఇవన్నీ మాట్లాడుకునేందుకు మీటింగ్ ఇయ్యాల సందే సురువైంది. పార్లమెంటు చలికాలం మీటింగ్లు సురువైనాయి. లోక్సభను స్పీకర్ సుమిత్ర మేడం, రాజ్యసభను చైర్మన్ హమీద్ అన్సారీ సార్లు షురూ చేసిండ్రు. లోక్సభలో ఇంతకుముందు జీవిడ్చిన సభ్యులకు థాయిలాండ్ రాజుకు సంతాపం చెప్పి రేపటికి వాయిదా వేసింది సుమిత్ర మేడం. ఇక పెద్దల సభల పెద్ద నోట్ల మిన్నే లొల్లి నడిచింది. రద్దు చేసిన ముచ్చట ముందుగానే కొందరికి ఎరకైంది అని అన్నారు ప్రతిపక్షం లీడర్లు. హిందుస్థాన్ కా సబ్సే బడా స్కామ్ కాలే ధన్ కో దూర్ కర్నే కే నామ్ పే సామ్నే ఆయేగా. జనాలు రోడ్ల మీద పడ్డారని సర్కార్ మీద గరం అయినరు. ఇక పెద్ద నోట్ల రద్దు మీద మొదలు సంధిలోలి చేస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క పార్టీ ఎంపీలు పార్లమెంట్ ముందుగాల గాంధీ బొమ్మ కాడ నల్ల బట్టలు కట్టుకొని పోస్టర్లు పట్టుకొని లొల్లి పెట్టిండ్రు. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి బంగ్లా దాకా నడుచుకుంటూ పోయిండ్రు. అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకుందాం, మీరు లొల్లి చేయకుండ్రని మోడీ సార్ చెప్పిండు. ఫస్ట్ రోజు కాబట్టి ఇలా జరంత మామూలుగానే నడిచింది. ప్రసవ వేదన हम कल्पना भी नहीं कर सकते बिकॉज़ हम लोग पुरुष हैं. ఇక సర్కార్కి ప్రతిపక్షాలకు తగ్గపోరే నడిచేటట్టుంది. పోన్రి, మీ దగ్గర నేను అబద్ధాలు చెప్పడు ఎందుకబ్బా? ఇగో ఈ అల్లాటికి నా తాన మిగిలింది 150 రూపాయలు. కిందటి మంగళవారం మోడీ సార్ చెప్పంగానే మా ఇంట్లో షాపత్త డబ్బాల, పోపు డబ్బాల, చీరల కింద గల్ల గురికి ఇట్లా అన్ని ఎంకులాడితే ఓ 1800 రూపాయల చిల్లర దొరికింది. అవిట్లనే రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఇయ్యాలటి దాకా వచ్చినాయి. ఇక ఇప్పుడు పైసలు అయిపోతే రేపటి నుంచి నేను ఎట్లా బతకాలా, ఏం వండాలా ఏమో. పోండి, ఈ తిప్పలు తప్పేటట్లేవు. ఈ మొదటిసారి నాది వచ్చేది. ఎక్కడ ఉందా అకౌంట్? పోనీ ఎక్కడ లేదు సార్. మీరు కమాయిస్తే ఎంత సార్? చెప్తే ఓడిసేటి కాదు, చెప్పకుంటే తీరేటి కాదులా పబ్లిక్ నోట్ల తిప్పలు. 6 దినాలు దాటినా పరిస్థితి అయితే మారలేదు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల కాడ యాడ చూసినా కిలోమీటర్ల పొడవు లైన్లు కనిపిస్తున్నాయి. పొద్దుగాల లేసుడుతోనే కూలి కోసం అడ్డాల కాడికి వచ్చినట్టు బ్యాంకులకి పరుగులు పెడుతున్నారు పబ్లిక్. పెద్ద బ్యాంకు తాన చేతిలో ఆధార్ కార్డు కనబడితేనే బ్యాంకు లోపలికి కొనిచ్చిండ్రు. ఇంట్లో రూపాయి లేదు నా దగ్గర. మేము లైన్లో ఉన్న బ్యాంకులో డబ్బు అయిపోయింది, లేదు రేపు రండి అంటున్నారు. అట్లా మాకైతే ఏం నచ్చలేదయ్యా. అవి ఏదో 500 కాగితాలు, కొత్త కాగితాలు ఇచ్చినా నయమే కదా. ఇవాళ కూడా కొత్త 500 రూపాయల నోటు చూసే భాగ్యం దక్కలే. 2000 రూపాయల నోట్లే ఇచ్చిండ్రు. పెద్ద నోటుకు చిల్లర దొరకక మళ్ళా చిల్లర తిప్పలైతున్నాయి. మేము కోటాక్ ఎంప్లాయ్. నేను కోటాక్ బ్యాంక్ ఎంప్లాయ్. మీరు మీ బ్యాంకులో తీసుకోవచ్చు కదా. కోటాక్ బ్యాంక్ ఎంప్లాయ్. అతను చక్కగా ఇస్తలేడు, బ్యాలెన్సింగ్ చేయడం లేదు. హాగో బ్యాంక్ ఉద్యోగులకు కూడా తప్పుతలేవుల్లా పెద్ద నోట్ల తిప్పలు. ఇక ఏటీఎంలు ఎప్పట్లెక్కనే ఎనీ టైం మూత అన్నట్టే ఉన్నాయి. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేయక అన్ని అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే కనబడ్డాయి. ఇక పైసలు వచ్చిన తాన కూడా 100 తక్కువ, 2000 నోట్లే ఎక్కువ చూడుతోని నెత్తులు పట్టుకుంటున్నారు పబ్లిక్. పింఛన్ వచ్చింది నాకు. నా పింఛన్ తీసుకోవడానికి నాకు భోజనం లేదు, టీ లేదు, మంచి లేదు. మరి వస్తే ఏం చెప్తలేరు, రావని చెప్తలేరు. మరి ఎన్నడు తీరుతాయో ఏమో గీ నోట్ల తిప్పలు. కానీ చేసే పని పెట్టి నోట్లు మార్చుకున్నాడే పెద్ద పని అయిపోయింది అందరికి. ఏహే గీ బాధలన్నీ ఎవడు పడతారా అని రాజేంద్రనగర్ తాన ఒక ఆయన బోకర్ గాని నమ్మి 50 లక్షల రూపాయల పెద్ద నోట్లు చేతిలో పెట్టిండట. హీగేముంది, దొరికిందిరా సందనుకొని ఆయన తీసుకొని పరారైండు. మేము బ్లాక్ వైట్ చేస్తామని
మాకు కమిషన్ ఇవ్వాలి ఇట్లా రావాలని చెప్పేసి వాళ్ళు మాయమాటలు నమ్మొద్దు, నమ్మి ఈ విధంగా మోసపోవద్దని ప్రజలందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చినాయిరా పైసలు 2, 3, 4, 5. ఇప్పుడు మళ్ళా 500 రూపాయలు ఉంది, మళ్ళా పోతే ఇయ్యరు. ఇంకిని ఎట్లా తీసేయాలి? అయ్యో ఏమైందబ్బా? ఏళ్ళకేమన్నా దెబ్బ తగిలిందా? ఏమో రుతుతున్నావు ఏళ్ళని? ఏముండమ్మా నీదో లొల్లి మధ్యమా ఒకరోజు. అన్నా ఈ పాత నోటు బ్యాంకుకి వెళ్ళి తీసుకెళ్ళి పైసలు మార్పించుకురావన్నా ప్లీజ్ అన్నా. అన్నా బ్యాంకుకి వెళ్ళి పైసలు మార్పించుకురావన్నా ప్లీజ్ అన్నా. పని ఉందమ్మా, ఏం పని లేదు. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ రే బాపు, ప్లీజ్ అన్నా మార్పించుకురా అన్నా, దండం పెడతా అన్నా. అరే గాలని బదిలాడుతున్నావేందబ్బా? ఏమైంది నీకు? పాత నోట్లు మార్పించుకొని వచ్చిన సావిత్రి, లైన్లో నిలబడితే ఇగో నాకు కొన్ని పైసలే ఇచ్చిర్రు, నాకేమో చాలా పైసలు అవసరం ఉన్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. ఆగో నీ కథ మంచిగానే ఉన్నది. నీ తిప్పలు ఆలెందుకు పడతారబ్బా చిత్రం కాకపోతే? తిప్పలేందో నన్ను బండియవు వాళ్ళను బడనియవు, పానకంలో పుడక లెక్క అడ్డం పడతావు ఎప్పుడు చూసినా. ఏం తుడుస్తున్నావు, ఏం చెప్తున్నావు? అసలు నీ ఏళ్ళకి ఏమంటుంది? అరే బ్యాంకులో పాత నోట్లు 4500 రూపాయలు మాత్రమే మార్చుకోవాలంటే సావిత్రి, వచ్చినోళ్ళు మళ్ళా రాకుండా ఇగో ఏళ్ళకి గిట్లా ఇంకు పూస్తుండ్రు. ఇంకేందబ్బా మరి? పైసలు దొరకని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రావాలి కదా. నా దగ్గర ఇంకా 50,000 ఉన్నాయి సావిత్రి, జీతం పైసలు అన్ని కడుపు కట్టుకొని దాచుకున్నా. అవన్నీ ఇప్పుడు ఎట్లా మార్చుకోవాలి? ఆగమేనా ఇప్పుడు? దానికి ఇంకా మస్తు టైం ఉంది కదా. డిసెంబర్ 31వ తారీఖు దాకా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నీ బొంద చేసుకోవచ్చు. 4500 రూపాయలు ఇచ్చి మళ్ళా రాకుండా చేతికి ఇంకు పూసి పంపిస్తుర్రు. ఇంకెప్పుడు మార్పించుకోవాలి? అంటే తీసుకున్న వాళ్ళే మళ్ళా లైన్లో నిలబడి కొందరికి అస్సలకే దొరకకుండా చేస్తున్నారు కదా, అందుకోసం అది పెట్టిర్రు. మళ్ళీ ఈ పాత నోట్ల పరిస్థితి ఏంది? పల్లెలు కట్టుకోవాలనా ఇట్లా? నీ ఒక్కదానికే ఉన్నాయి అబ్బా తిప్పలు, అందరు గట్లనే ఉన్నాయి కదా. ఇంకో 6 రోజులు ఆగితే మొత్తం సర్దుకుంటది. ఏం సర్దుకోవడో ఏమో, మొన్నటిదాకా ఉప్పుకు బియ్యానికి పప్పుకి అన్నిటికీ అప్పు తెచ్చిన, అవన్నీ ఎట్లా కట్టాలనో ఏమో రా నాయన. మారకొమ్మను పోసే బలం. అంతగానో తిప్పలు ఎందుకు నీకు? అప్పు తర్వాత కట్టుకుంది. కొన్ని వద్దులైతే మనకు అసలు ఏం తిప్పలు ఉంటాయట. అయ్యో నా బుగులంతా అప్పు కట్టుడే కాదు సావిత్రి, కష్టపడి దాచుకున్న పైసలన్నీ ఏడ ఆగమాగమైతాయో, ఏడ చెల్లకుంటా పోతాయని చెప్పి నా బాధ అంతా. నువ్వేం ఫికర్ పడకబ్బా, నేను చెప్తున్నా కదా, ఇంకా మస్తు టైం ఉంది, మనం మార్పించుకోవచ్చు. టైం లేదు పాడు లేదు. అరే ఓ పని చేస్తా సావిత్రి, ఇప్పుడు నేను ఆధార్ కార్డు కొండ పోయినా కదా, ఇప్పుడు పాన్ కార్డు కొండ పోతా. అబ్బా ఇప్పుడు సిక్కింది తవ్వ. అబ్బా ఇంకేమన్నా ఉంటే అవి కూడా వండవా? నువ్వెన్ని వండవైనా నీ ఏళ్ళకి ఇంకు రాసిరు కదా, ఈసారి పోతే నీ ముఖం మీద గుమ్మరిస్తారు, అప్పుడు మంచిగా అవుతుంది. అయితే ఓ పని చేయి సావిత్రి, నువ్వు మీ తమ్ముడు వచ్చి బ్యాంక్ దగ్గర లైన్ లో నిలబడండి, పైసలన్నా దక్కుతాయి నాకు. ప్లీజ్ అబ్బా ప్లీజ్ సావిత్రి. వస్తాం, మాకేం పర్లేదని నీ కోసం తెచ్చి పెడతాం. మా కూడా నేను తిప్పల పడి లైన్ లో నిలబడి తీసుకొచ్చింది తెలుసా, ఆన్ చేతు కూడా ఇంకుంది. అవ్వ ఏమి ఇంకో ఏమో రా నాయన, ఇంటికి పోయి బట్టలు ఉతికే సర్ఫ్లా నానబెడితే అప్పుడన్నా పోతుందేమో. ఏమోనుల్లా ఈడ చిల్లరకే తిప్పలైతుంది, ఉన్న నోట్లు సరిపోతలేవంటే మళ్ళా ఈ నడుమ ఇంకులో తెచ్చిర్రు. ఆపతి సోపతి వస్తే ఎట్లనో ఏమోపు. పంతులు నా చేయి చూడండి, గీత దొడ్డుగున్నారా సన్నమున్నారా లగ్గమయ్యేది? గీత సన్నగానే ఉంది కానీ మీ వేలే కనబడుతుంది ఈడ. పంతులు నువ్వు చెప్తే నమ్మవు కానీ మస్తు దినాల సంది ఏటింగ్ చేస్తున్నా, పిల్ల దొరుకుతలేదు కానీ ఏటు పెరిగిపోయినా, నేను బరువు పెరిగిన. తొందరలోనే అవుతుంది. మా ఓడేంది పురుసాదిగా పంతులతో ముచ్చట్లు పెడుతుండు. అరే సత్తి మళ్ళా ధనం రేఖ ఎట్లున్నది? ధనం రేఖ మీకు బాగానే ఉంది, మీరు రాసే ఉన్న ఐడియా ఉందా? అరే ఏం తెలియరిగా, అది ఎండ్రికిచ్చా దోన్రిగప్ప అంటే ఏంద్రికిచ్చలు గోండ్రిగప్పలు పంతులు ముంగడ చెప్తున్నావు ఇందిరా? దోన్రిగప్ప ఎండ్రికిచ్చ అంటే తినేటివి కావవి, కనిపిస్తే తిందే ఉంటారు. ఇక ఈమెనేమో అపార్థం చేసుకుంటుంటది. ఏమొస్తుంది సత్తయ్య అంటే? ఏమొస్తుంది సత్తయ్య అంటే కుంభరాశి వస్తుందండి. కుంభాలు తింటాడా? కుంభాలు కాదు, బాగుంటుంది అన్ని విధాలా మీకు. ఓ పంతులు మావాడు ఉత్తగా అట్లనే ఆగం చేస్తాడు కానీ అన్నిటి పంపించేయర్రి. నీ ముఖానికి ఏనాడన్నా పంతులతానికి దొరకపోయినవా? ముహూర్త బలం చూపించినవా నాకెప్పుడన్నా? నువ్వు పట్టించుకోకనే నా లగ్గం గీన్ దాకొచ్చింది పరిస్థితి. ఎవరు వచ్చినా కూడా ఆకిట్లకెళ్ళి అక్కడనే మళ్ళీపోతున్నారు. ఆకిలే గింత కరం తక్కువ ఉన్నాడు, ఫోరడ్ ఎట్లుంటాడు అంట అని. ఆకిలన్నా సాఫ్ కూడిస్తే గారా? నువ్వు చెప్పు పంతులు, పిల్ల తెల్లగానే ఉన్నారా? మంచి తెల్లమ్మాయి వస్తుందండి. ఫోటో కనిపిస్తున్నది ఇంట్లో? ఫోటో కనపడదండి. ఏందిరా నువ్వు మళ్ళా నన్ను అంటున్నావు? మొన్న సైకిల్ రావులు బిడ్డని చేసుకోమంటే మంచి లేదక్క, ముక్కంకర ఉన్నది మూతంకర ఉన్నది నువ్వే అన్నావు కదా, పెద్ద నువ్వు సక్కంగా ఉన్నట్టు. అగో నాకేం తక్కువనరి నాయన అంటే నువ్వు విన్నావా? అరే నేను ఉండగానే నీ నెత్తి మీద 4 ఇత్తులు వేస్తా, 2 చేతులు పోయి 4 చేతులు అయితే అంటానంటే విన్నావా నువ్వు? వినకపోతివి. ఇప్పుడు ముహూర్త బలం మంచిగా ఉన్నదంట, నా లగ్గం నేను చేసుకుంటా. పంతులు
పిల్లకు బలం ఉన్నదా? మీ పిల్లకి బాగుంది, మీకు బలం బాగుంది. మరి ఇద్దరికి బలం ఉంటే కొట్లాటలు అయితే నన్నే కొడతాడేమో. అట్లా లేదు, ఆ బలం గారా ఇది? ఆ బలం కాదు. ఆగు, పిల్ల దొరకక ముందే లగ్గం పెట్టుకున్నాడు ఏందిరా? లగ్గ బలం వస్తే ఫగ్గం పెట్టి కట్టేసినా కూడా ఆగరంట. నా అరిచేట్ల జాగం వస్తున్నది. కరెక్టే, ఊరాని కూరాపతి ఊసాన్లోనికి దోమలాపతి అన్నట్టుంది. ముచ్చట్లు తెమ్మంటే నువ్వు పెళ్లి ముంగడేసుకున్నావు. ఇప్పుడు నేను ఉత్తగ కూర్చుని అనుకుంటున్నావు అయినా పని లేక ఎప్పటికి ఒంటరిగా లేక తిరుగుతున్నా నా ఊర్లంతా వాడి. నాకు కూడా పొద్దు మొక్కితే బువ్వైంది తిందుదా అంట అని ఫోన్ చేసే ఫొల్ల కావాలి నాకు. సూర్ఫంతులు సంబురాల పెళ్లి కొడుకు సప్తాష్టంలో కూడా వసంతాలు అన్నాడట. అట్లనే ఉన్నది నీ కథ కూడా. ఏనుగులే ఏట్ల కొట్టుకపోతుంటే ఏం పల్లి చెట్టు నా పరిస్థితి ఏంది అన్నట్టున్నది నీ కథ. సత్తిగాని మీద పేరు లగ్గం మంచిగా ఉన్నారంట, దిగ్గమన ముహూర్తం ఉన్నారంట. చూసుకుంటా ఫంతులు అంటున్నాడు. చెప్పండి. ఇప్పుడు లగ్గాలు ఎక్కడిరా నాకు తెలియకుంటా? ఒక్క డిసెంబర్లోనంట ఫెండ్లీలు మస్తున్నాయంట. ఒక ఫెండ్లు ఇంకో ఫెండ్లీ కోయేటట్టున్నాయంట, గంటగానం ఉన్నాయంట. 4వ తారీఖు అంటే ఏ వారం వస్తున్నది? ఆదివారం వస్తుంది. ఆయితారం అంటే బోనకాయల్లో ఆర్తలు ఉంటాయి కదా అక్క. టెంట్ హౌజులు అన్నీ అయిపోతాయి అక్క. మనం బుకింగ్ చేసుకోవాలి. బొగాన్లు గంటలు దొరకాయి మనకు. అయ్యో, పుట్టని పిల్లకు నల్ల పూసలు కూర్చున్నట్టుందిరా. పిల్లనే కరగాలేదు, ముహూర్తాలు లేవు, లగ్గం అంటుండిగా. ఓ బిత్తిరక్క, డిసెంబర్లో నేను అంట 4000 లగ్గాలు ఉన్నాయంట. నేను డిసెంబర్లోనే చేసుకుంటా అక్క. డిసెంబర్లో లగ్గాలుంటే ఇప్పటి సందే బాసింగం కట్టుకొని ఊర్లో తిరుగుతావా ఏంటి? డిసెంబర్లోనంట ధనుసు రాశులకు సూర్యుడు పరివేశం చేస్తున్నాడంట. నేను కూడా ఒక ఇంట్లోకి పరివేశం చేస్తున్నంటే ఒక అత్తకు అల్లుడిని అయిపోతా. మా అత్త నన్ను అల్లుడా అంటది. ఇక ఒరే, ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టుకోవేండట. పైసలు ఏడున్నాయి, నువ్వు లగ్గం చేసుకుంటా అంటున్నావరా? నీకు కట్నం ఎవరిస్తారనుకుంటున్నావు? బిలాకుల పైసలు ఉన్నోడు ఏం చేస్తాడక్క? మస్తు కట్నం ఇచ్చి లగ్గం చేస్తాడు. అందుకే జాతకం చూపెట్టుకుంటున్నా. అంతులు నువ్వు చెప్పు. ఏంటి, బ్లాక్ మనీ ఉన్నోళ్ళు నీకు పైసలు ఇచ్చి పిల్లనిస్తారా? ఓ నాయనో, ఎంత ముద్దుగా చెప్తున్నావు. చక్కమో గిక్కమో గానీ అక్క నిజం చెప్పవా? నీకు ఆడవిల కట్నం ఇస్తా గానీ నాకు 50 లక్షల కట్నం ఇయ్యరా అక్క? నీ బొందా, గా పైసలు తీసుకొని ఏం చేసుకుంటావురా? డిసెంబర్ 31 తర్వాత ఆ నోట్లు చెల్లాయి. అప్పుడు నువ్వు బ్యాంకులో పోయినావు అనుకో, ఇవన్నీ పైసలు ఎక్కడి అన్ని ఈ సాఫ్ చేస్తారు బిడ్డ. అక్క నీకు ఒక్కొక్క ఫారి ధమాకుల మెంటలే చక్కగా పని చేయదు ఏంటిది అక్క? 50 లక్షలు ఇవ్వగానే సంచులు వేసుకొని బెంకు ఒక్కనే ఉరుకు అనుకుంటున్నావు. మరేం చేస్తావురా? ఇంట్లో సజ్జ మీద పెట్టి వాటిని చూసుకుంటూ కూర్చుంటావా దినమంతా? నీ పేరు మీద కొన్ని, నా పేరు మీద కొన్ని, నాయన పేరు మీద, అమ్మ పేరు మీద, అమ్మమ్మ పేరు మీద, చుట్టాలందరి పేర్ల మీద అకౌంట్లో లేస్తా. మార్చుకరమ్మంతా. అవ్వా, ఆ లెవెల్లో చేస్తుంటా నువ్వు చేస్తావారా? ఇట్లా బ్లాక్ మనీని వైట్ చేసుడు ఏడ నేర్చుకున్నావురా నువ్వు? నీకు అయితే ఏం తెలిసి పాడుగారక్క. ఇప్పుడు అందరు అట్లనే చేస్తున్నారు. నేను చేయకపోతే ఎట్లా? పాతలోట్లు ఫెయిల్ కావా? బాబో, నీ తెలివి తెల్లారు కదరా. అట్లా చేస్తే చెర్లపల్లి జైలు వేస్తారు. నీ లగ్గం కాదు, పాడు కాదు. అసలు ఎవరురా నీకు గిన్ని కావాలి ఐడియాలు ఇచ్చేది? ఖర్చులకే కొత్త లోట్లు దొరుకుతలేవంటే కట్నాలకి ఎవడిస్తాడు? ఇప్పుడు నీకు బిలాక్ మనం తీసుకొని ఇవ్వు, లగ్గం చేసుకొని ఇవ్వు, డెవలప్మెంట్ కానీ ఇవ్వు. చూడు పంతులు ఎట్లా అంటున్నదో ఈమె. ఇగో నువ్వు గసుంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. కావాలంటే నీ లగ్గం నేనే డిసెంబర్లో చేస్తా కానీ ఈ పైసలు వాళ్ళు అయిపోయినాక అంత మంచిగా అవుతుంది. అప్పుడు నేను నీకు లగ్గం చేస్తా కానీ నువ్వు గాయ గాయ చేయకు. పంతులు నేను పోయేస్తా. సరే, మంచిది. ఫంక్షన్ హాల్ కూడా దేవులాడుకోవాలి కదా, భయాన్ని ఇచ్చొస్తా. పంతులు చెప్పండి. ఫర్సాదం మర్చిపోయినా పెట్టవా? పూజ చేస్తావా? పొద్దుగల లేచిన కాంచెల్లి పోరగాళ్ళు ఏం చేస్తున్నారులా? ఫోన్లు లేకపోతే కంప్యూటర్లు ఓపెన్ చేసి ముఖం పుస్తకం తెరుచుడు. ఇక అందులో పోటవల పెట్టుడు షురూ చేస్తే నిమిషంకి ఒక సెల్ఫీ పోటవ పెట్టుకుంటూ టైంపాస్ చేస్తారు. గల్లీ హోటల్లో బిర్యానీ తిని పెద్ద హోటల్లో తిన్నట్టు, కోటిలో షాపింగ్ చేసి పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినట్టు ఇట్లా మస్తు గప్పాలు కొడతారు కదా. ఇదే కాకుండా హీరో హీరోయిన్తో కలిసి పోటవలు దిగినట్టు ఎడిట్ చేసి పెడతారు, ఏదో ఇప్పుడే దిగొచ్చినట్టుగా. ఇవన్నీ చూసి నిజమే అనుకుంటారు చూసేటోళ్ళు. పొద్దు అని ముచ్చట్లు తప్ప సోషల్ మీడియాలో ఇంకేం రాస్తలేరు. మెరిసేదంతా బంగారం కాదు, రాసిన వార్తలన్నీ నిజం కావన్నట్టే ఉన్నది పొండ్రి సోషల్ మీడియాలో కథ. ఏది దొరికితే దాని మీద పుకార్లు పుట్టించి పబ్లిక్ని ఉత్తగానే ఆగం పట్టిస్తున్నారులా. నిన్న చూడలేదా మనము గుజరాత్లో మోడీ సార్ కోటు కొనుక్కున్న వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్ కథ. సార్ తాన 6000 కోట్ల బ్లాక్ మనీ ఉంటే తీసుకుపోయి సర్కార్ కప్పచెప్పిండు. ఫైన్ పోంగా 600 కోట్లే మిగిలినాయట అని. అదంత ఉత్త ముచ్చటనేనట. మీదొచ్చిన పశారాలన్నీ ఉత్త అబద్ధమని చెప్పిండు. నేను వజ్రాల వ్యాపారం చేస్తున్నా, ఎప్పటికప్పుడు సర్కార్కి ట్యాక్సులు కట్టే మాల్ తెచ్చుకుంటున్నా, ₹1 కూడా నా దగ్గర బ్లాక్ మనీ లేదు. అయినా సోషల్ మీడియాను మంచి కంటే చెడుకే ఎక్కువ వాడుకుంటున్నారులా. పబ్లిక్ అక్కడికి వచ్చే ముచ్చట్లు చెప్పాలి కానీ పబ్లిసిటీ కోసం పనికిరాని ముచ్చట్లను రాసి పువ్వులు పట్టిస్తున్నారు. ఇవి మన ముచ్చట్లు. మనం మళ్ళా వెళ్దామా? నమస్తే.